హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ వచ్చి గంగవాయల కూర ఇంకా టమాటా రెండింటిని కలిపి కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రము. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామంది గంగవాయల కూరతో పప్పు మాత్రమే చేసుకుంటూ ఉంటారు. ఇలా టమాటా ఉల్లిపాయ వేస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం కాగాక కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేయించుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టు కొంచెం కలుపుకొని, మనము ఆకుకూరల్లో అల్లం ఎక్కువగా వాడం కదా, కానీ దీంట్లో కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేదు అనుకుంటే 4-5 వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే వేగాయి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా త్వరగానే మగ్గుతుంది కాబట్టి 2 నిమిషాలు అయితే సరిపోతుంది. టమాటా ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు గంగవాయల కూర బాగా కడుక్కొని వేసుకుంటున్నాను. వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి. ఆకుకూర వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. ఆకుకూర అయితే మగ్గిపోయిందండి. ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారాన్ని వేసుకుందాము. ఇక్కడ నేను 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఇంకా 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసి మూత పెట్టి 1 సెకండ్ అలా ఉంచేయాలి. ఆయిల్ పైకి వచ్చింది చూసారా? మన కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కర్రీని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.